నమస్తే అండి అందరికీ. లాస్ట్ టైమ్ నేను మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ కమెంట్స్‌లో చాలా మెంబర్స్ కాస్ట్‌ల పేరు గురించి అడిగారు. సో, డీటెయిల్డ్ వీడియో చేస్తానని చెప్పేసి నేను కింద కమెంట్స్‌లో రిప్లై ఇచ్చాను. సో, ఇప్పుడు నేను ఎలాగో ఇంకా గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను కదా! దాంతో పాటు కాస్ట్‌ల పేరు చూపిస్తున్నాననమాట. ఈ కాసుల పేరు నేను 4 ఇయర్స్ బ్యాక్ చేపించాను. నా పెళ్ళప్పటిది 2021లో. నాకు ఇది అరౌండ్ 18 తులాస్ పడింది. మొత్తం ప్లెయిన్ ఉంటుందండి కాసుల పేరు. పైన మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు వచ్చినట్టు ఉంటుంది. కాసుకు కూడా లక్ష్మీదేవి అమ్మవారే వస్తుంది. బిల్ల అంటే కాసు బిల్ల కొంచెం వెడల్పుగానే ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో నాకు ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ లైవ్‌లో మాత్రం పెద్దగానే ఉంటుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 18 తులాస్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్. లైట్ వెయిట్ అయితే కాదు. సో, అది నా కాసుల పేరు ప్లెయిన్‌గా ఉంది గదా! దాన్నేమన్నా రీమోడిఫై చేపిద్దాము అని చెప్పేసి నేను భవానీ జ్యువెల్లరీస్‌కెళ్ళాను లాస్ట్ టైమ్. నాగోల్‌లో ఉంటుంది. ఇది బాగా నచ్చింది నాకు. ఎందుకో అంటే ఇట్లా ఏమన్నా చేపిద్దామా అని చెప్పేసి ఇది చూస్తున్నాను. సో, ఒక వీడియో తీసుకొనొచ్చాను. మీకు గూడా ఏమన్నా యూజ్ అవుతుంది గదా అని చెప్పేసి. ఇది 8 తులాస్ ఉందండి ఆల్మోస్ట్. యాంటిక్ ఫినిషింగ్ వచ్చి. బిల్ల లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఇంకా కింద అన్నీ పగడాలు అంటారు గదా! అవి వాటితోటి కింద ముత్యాలు వచ్చాయి. బావుంది. కానీ అందరూ నా కాసుల పేరే బావుంది. అంటే దాన్ని ఏం రీమోడిఫై చేపించొద్దు. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అలాగే ఉంచు. మళ్ళీ డిజైన్ చేపిస్తే ఖరాబ్ అయిపోతుంది అనంటే అలాగే ఉంచాను. ఇది ఇంకొక మోడల్ అండి. రామ్ పరివార్ అంటారు కదా! లాంగ్ చైన్. ఇది నాకు అరౌండ్ 8 తులాస్ వరకు పడింది. యాక్చువల్లీ ఇది నాది కాదు మా సిస్టర్‌ది. సో, మీకేమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. నాదేమో మ్యాంగో హారం వచ్చేసి ఉంటది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా! ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లాకెట్ వచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చారండి. దాని చుట్టూ సీజర్స్, దానిపైన నెమలి డిజైన్ ఇచ్చి కింద పర్ల్స్ ఇచ్చారు. ఇది అరౌండ్ 8 తులాస్ పడింది. ఈచ్ అండ్ ఎవ్రీ కాసు మీద రామ్, సీత ఉన్నారు. ఇంకా మధ్యలో మంచి డిజైన్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు. అంటే మీకు రెడ్డిష్‌గా కనిపిస్తుంది. బట్ యాంటిక్‌గానే ఉంది. ఫినిషింగ్ మాత్రం లైటింగ్‌కి అలా కనిపిస్తుంది. దానికి తోడుగా ఈ బుట్టలండి. ఈ బుట్టలు కూడా కొన్నవి కాదు చేపిచ్చినవి. ఇది 2 తులాస్ పడిందనుకుంటా. లాంగ్ చైన్ ఉంది కదా! రామ్ పరివార్ దానికి మ్యాచింగ్ కోసం అని చెప్పేసి చేపిచ్చారు. పైన గ్రీన్ స్టోన్ ఇచ్చారు. కింద రెడ్ స్టోన్స్ కెంపులు అంటారు కదా! దాంతో చుట్టూ మంచిగా పర్ల్స్ ఇచ్చి మధ్యలో ఇంకొక పర్ల్ ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా చేసిచ్చారు. చాలా బావుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇంకొక టైప్ ఆఫ్ కాసుల పేరు అని చెప్పొచ్చు షార్ట్స్‌లో. ఇది అరౌండ్ 6 తులాస్ వరకి పడింది. లైట్ వెయిట్‌లోనే ఉంటుంది. కానీ లాకెట్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది. లాకెట్ లక్ష్మీదేవి లాకెట్ అండి ఇదంతా. లక్ష్మీదేవి వచ్చి డీటెయిలింగ్ ఇచ్చారు లక్ష్మీదేవిని కూడా. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చారు. చుట్టూ పచ్చళ్ళు, కెంపులతోటి కాసుల పైన కూడా లక్ష్మీదేవిని ఇచ్చారు. కింద మొత్తము పర్ల్స్‌తో ఇచ్చారనమాట. డీటెయిలింగ్‌గా ఉంటుంది. డిజైన్ కూడా బావుంటుంది. మీకంత క్లియర్‌గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. దానికి మ్యాచింగ్‌గా 1 తులంలో ఒక బుట్టాలు తీసుకున్నాము. ఇవి కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండాలి అని చెప్పేసి ఇలా టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా! ఆ టైప్‌లో తీసుకున్నామనమాట. స్టడ్‌కి లక్ష్మీదేవి ఇచ్చారు. కింద మాత్రం చిన్న చిన్న ముత్యాలు ఇచ్చి మధ్యలో గ్రీన్ ముత్యం ఇచ్చారు. పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఈ సెట్ వచ్చేసి భవానీ జ్యువెలరీస్‌లో తీసుకున్నాము. నాగోల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది కదా! ఉప్పల్‌కి వెళ్ళే దారిలో అక్కడ తీసుకున్నాము. కలెక్షన్స్ అయితే చాలా బావుంటాయి. ఒకవేళ బుట్టలు వద్దు అని అనుకుంటే ఇలా స్టడ్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాము. లక్ష్మీదేవి వచ్చింది మధ్యలో చుట్టూ రెడ్ కలర్ కెంపులు అంటారు కదా! అదొచ్చి కింద ముత్యాలు ఇచ్చారు. ఫినిషింగ్ అయితే నీట్‌గా చాలా బావుంటుంది. ఇది అరౌండ్ 8 గ్రామ్స్ అలా పడింది. ఇంకొకటి దీంట్లోనే రామ్ పరివార్ చిన్నది చూపిస్తున్నాను షార్ట్ ఇప్పుడు నేను. ఇది కూడా చాలా బావుంటుందండి ఎలిగెంట్‌గా పెట్టుకుంటే. అండ్ ఇది మొత్తం పచ్చలు, కెంపులతోటి ఫినిషింగ్ ఇచ్చారు. మధ్యలో మాత్రం సీజర్స్ తోటి చుట్టూ నెమలి డిజైన్ ఇచ్చారండి. కింద మొత్తం చిన్న చిన్న ముత్యాలతోటి ఫినిషింగ్ ఇచ్చారు. ఇది అరౌండ్ 4 తులాస్ వరకు పడింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అలా తీసుకున్నట్టున్నాము. బావుంటుంది ఫినిషింగ్. దాంట్లోనే లాంగ్ చైన్ మ్యాంగో హారం అండి ఇది. ఇది అరౌండ్ 13 తులాస్ వరకు పడింది. ఇది కొంచెం రెడ్ ఫినిషింగ్ తోటి వచ్చింది. అంటే మనము ఒక్కొక్కసారి బ్లాక్ ఫినిషింగ్‌లో చేయాలనుకున్నా కూడా కొన్ని గోల్డ్ రెడ్ ఫినిషింగ్ వరకే ఆగిపోతుందంట. సో, నేను భవానీ జ్యువెలరీస్‌కెళ్ళినప్పుడు చెక్ చేపిచ్చాను. ఎందుకు రెడ్ ఫినిషింగ్ వచ్చింది? నాకు నచ్చలేదు. నాకు బ్లాక్ ఫినిషింగ్‌లో చేపిచ్చేయండి. నాకంతా రెడ్ కనిపిస్తుంది వేసుకుంటే అంటే, లేదు ఇది ఇలాగే వస్తుంది బావుంటుంది. దీని లుక్ దీనికే అని చెప్పేసి అని అన్నారు. సో, అప్పుడు నేను కొంచెం కాంప్రమైజ్ అయ్యాననమాట.
ఈ లాకెట్ వచ్చేసి డిటాచబుల్ అండి. ఈ లాకెట్ అంతా నెమలి నెమలి ఫినిషింగ్ తోటి స్టార్ట్ చేసి పైన మొత్తం మ్యాంగో ఫినిషింగ్ తోటి ఎండ్ చేశారనమాట. చాలా బాగుంటుంది. ఇది నేను చేయించాను బై ఆర్డర్ మీద. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ జ్యువెలరీ షాప్ ఉంటుంది, అతను చేసి ఇచ్చారనమాట. చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా నా పిల్లప్పుడే చేపించాను 2021 4 ఇయర్స్ బ్యాక్. ఇంకొకటి అంకట్స్ అండి ఇప్పుడు నేను చూపించేది. ఇది చూడ్డానికి అంటే నార్మల్ ప్లెయిన్‌గా ఉంది గదా అనిపిస్తది. కాకపోతే వేసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్ ఉంటది. లైట్ వెయిట్. ఇది అరౌండ్ 3 తులాస్ వరకి పడింది. స్టోన్స్ కూడా అంకట్సే అండి. లక్ష్మీదేవి వచ్చింది లాకెట్‌కి. 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు ఇది. ఇది నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నాను. వ్లాగ్ కూడా చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి ఎవరికైనా కావాలనుకుంటే. సో ఇది ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఈ స్టడ్స్ కూడా దీనికి మ్యాచ్ చేయొచ్చు. బానే ఉంటుంది. లైట్ వెయిట్‌లోనే ఇంకొక సెట్ అండి. గ్రీన్ రూబీస్ అంటారు కదా! అది కొంచెం కాస్ట్‌లీగానే పడినాయి ఈ రూబీస్ అన్నీ. లైక్ 10 రూబీస్‌కి 10,000 అలా పడింది. లాకెట్ వచ్చేసరికి లక్ష్మీదేవి ఉంటుంది. కింద మొత్తం పర్ల్స్ ఇచ్చారు. గ్రీన్ పర్ల్స్. మధ్యలో గుండ్లు ఉన్నాయి గదా! అది యాంటిక్ ఫినిషింగ్ తోటి లక్ష్మీదేవి వచ్చింది. అది అరౌండ్ ఒక్క రూబీ ఐ మీన్ ఒక్క గుండ్లు వచ్చేసి 2½ గ్రామ్స్ పడిందండి. ఇదేమో గుండ్లు వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్‌లో ఇచ్చారు. ఈ లాకెట్ వచ్చేసి కొంచెం నార్మల్ గోల్డ్ ఇచ్చారు. యాంటిక్ ఫినిషింగ్ చేపించాలి. సో దట్ కొంచెం ఈక్వల్ అవుతుంది. ఈ కమ్మలొచ్చేసి 5 గ్రామ్స్ పడిందండి. సీజర్స్ కింద పర్ల్ ఇచ్చారు. మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చారు. ఈ కమ్మలొచ్చేసి అరౌండ్ 2 తులాస్ పడిందండి. యాంటిక్ ఫినిషింగ్. పైన చూసారు కదా స్టడ్, అది నచ్చి తీసుకున్నాము. అంటే ఫిష్ మోడల్ వచ్చిందనమాట. చాప కొంచెం కిందకి ఇట్లా బెండ్ అయి చూస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం యూనిక్ కలెక్షన్ అనిపించి తీసుకున్నాము. చాలా బాగుంది. అండ్ కింద మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తోటి పర్ల్స్ ఇచ్చారు. మధ్యలో వైట్ పర్ల్ ఇచ్చారు. సో అది ఆ వైట్ పర్ల్ కనిపియనట్టు బాగుంటుంది. కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ స్టోన్ లేదండి. మధ్యలో ఒక్కటి మాత్రమే రెడ్ స్టోన్ తోటి హైలైట్ చేశారు. కెంపు అంటారు కదా దాంతో. ఫినిషింగ్ ఓవరాల్‌గా చాలా బాగుంటుంది. ఈ నెక్ సెట్ వచ్చేసరికి అంకట్స్ అండి. 2½ తులాలు పడింది. కింద మొత్తం పర్ల్స్ ఇచ్చారు. ఇది చాలా మెంబర్స్ అసలు డైమండ్స్ అని అన్నారు. అంటే ఫినిషింగ్ అట్లుంటది. మీకు అంటే ఐ మీన్ బై కెమెరాకి ఎట్లా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు గానీ, చూడ్డానికి లుక్ మాత్రం అది డైమండ్స్ ఫినిషింగ్ లాగానే ఉంటుంది. చూడ్డానికి 2½ తులాస్ కానీ నెక్‌కి మాత్రం నిండుగా కనిపిస్తుంది. ఇంకా వెయిట్ కూడా ఎక్కువుంటుంది. పట్టుకుంటే బరువుగా ఉంటుంది. ఇది పులిగోరు సెట్. నేను లాస్ట్ టైమ్ ఇంకొక పులిగోరు చూపిచ్చాను. ఇది మా అక్క వాళ్ళ కొడుకుదనమాట. సో, ఇంచుమించు 2 సేమ్ ఉంటాయి. బట్ అది నేను లాస్ట్ టైమ్ చూపిచ్చిందేమో లక్ష్మీ నరసింహస్వామి వచ్చింది. ఇదేమో నెమలి డిజైన్ తోటొచ్చింది. ఇంచుమించు 2 సేమే ఉంటాయి. ఇది 4 తులాస్ పడింది. నేను లాస్ట్ టైమ్ చూపిచ్చింది 3.5 తులాస్ పడింది. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యుంటే చూడండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ కలెక్షన్ గూడా చాలా బావుంది. నాకు బానే రీచ్ వచ్చింది ఆ కలెక్షన్‌కి గూడా. అండ్ మనకి ఎప్పుడైనా ఈ పులిగోరు వద్దు మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇంకొక లాకెట్ ఉంటే గూడా మనం రీయూజ్ చేయొచ్చనమాట. ఇది లక్ష్మీదేవి లాకెట్. ఇది గూడా మనకి అరౌండ్ 1 తులం పడింది. దానికి ఇందాక నేను చూపిచ్చాను గదా స్టడ్స్, అవి గూడా పేరప్ జేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గర ఏదైనా బుట్టలుంటే గూడా పేరప్ జేసుకోవచ్చు. ఈ నల్ల పూసలొచ్చేసరికి అరౌండ్ 1 తులం పడిందండి. మధ్యలో పగడంతోటి హైలైట్ చేశారు. పక్కన ముత్యాలిచ్చారు. చాలా చాలా బావుంటుంది. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి గానీ, లేదంటే బయటికెళ్ళినప్పుడు వేసుకోవడానికి. దానిపైన ఇలా మనము బుట్టలతో గూడా పేరప్ చేయొచ్చు. లేదంటే ఏదైనా స్టడ్స్ ఉంటే గూడా పెట్టుకోవచ్చు. ఈ బ్రేస్లెట్ వచ్చేసి అరౌండ్ 1 తులం పడింది. అండ్ రింగ్ వచ్చేసి సేమ్ మోడల్‌లో తీసుకున్నాము. ఇది హాఫ్ తులం పడింది. స్టోన్స్ వచ్చేసి సీజర్స్ ఇంకా ప్లెయిన్ గోల్డ్ అనమాట. చాలా బావుంటుంది. చూడ్డానికి గూడా అంటే ఎప్పుడైనా పెట్టుకున్నా గూడా సింపుల్‌గా బావుంటుంది. నెక్స్ట్ ఇది చెంపస్వరాలండి. ఈ లాస్ట్ టైమ్ ఇదే చెంపస్వరాలలో నేను ప్లెయిన్ చూపిచ్చాను. ఇదేమో చిన్న చిన్న ముత్యాలు వచ్చి ఉంటుంది. పైన మొత్తం వైట్, గ్రీన్, కింద పింక్ వచ్చి ఉంటుంది. ట్రెడిషనల్‌గా చాలా బావుంటుంది. ఈ చెంపస్వరాలు 1 తులంలో అయిపోయిందండి. ఇంకొకటొచ్చేసి నల్ల పూసలు. ఇది గూడా 1 తులం పడింది. ఈ గుండ్లుండాయి చూసారా? ఇది అంటే కొంచెం టెంపుల్ ఫినిషింగ్ జ్యువెలరీ టైప్ ఉంటుందనమాట. ఈ గుండ్లు అవన్నీ చాలా డీటెయిలింగ్‌గా ఇచ్చారు. ఫినిషింగ్ గూడా చూడండి ఎంత బావుందసలు. డైలీ వేసుకోవడానికైనా, మనం ఎప్పుడైనా టెంపుల్స్‌కెళ్ళడానికైనా చాలా బావుంటుంది. నీట్‌గా ఉంటుంది. ఇలాంటి గుండ్లతో గూడా నల్లపూసలు ఈ మధ్య హైలైట్ అవుతున్నాయి గదా! నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ టైమ్ భవానీ జ్యువెలరీకెళ్ళినప్పుడు ఈ కమ్మ బుట్టలు చూసాను. చాలా బావుంది. నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఉంటే తీసుకుందాంలే అని చెప్పేసి ఇలా సేవ్ చేసి పెట్టుకున్నాను. మీకు గూడా చూపిస్తున్నాను.
నెక్స్ట్ వీడియోలో నేను ఇమ్మడిలో పర్చేస్ చేసిన సిల్వర్ జ్యువెలరీ చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్